ఇది వచ్చేసి బోర్డ్ సౌండ్ బార్. నేనైతే అది అలెక్సాకి అయితే యూస్ చేస్తాను అనమాట. ఇది మనకి 35 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి జిబ్రానిక్స్ నుంచి వచ్చిన జిబ్రానిక్స్ జెప్ సిరీస్ సౌండ్ బార్. మనకి ఇది 550 వాట్ అయితే వస్తుంది. ఇది నేను ఫోన్ ద్వారా కానీ లేదా ప్రొజెక్టర్ కానీ కనెక్ట్ చేసి అయితే వాడతాను అనమాట. ఇది వచ్చేసి మనకి మోస్ట్లీ డేలో ఒక 1 అవర్ అయితే వాడతాను. హీరో ఆఫ్ ద షో వచ్చి ఈ ట్రిబిట్ సౌండ్ బార్ అనమాట. ఈ ట్రిబిట్ సౌండ్ బార్ వచ్చేసి మనకి 2.1 అయితే వస్తుంది. కానీ దీని నుంచి వచ్చి అవుట్పుట్ అయితే మాత్రం పిచ్చెక్కిస్తుంది. దీంట్లో ఇదే మనకి హైలైట్, ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. ఇది వచ్చేసి మాత్రం సబ్ ఆఫర్ క్వాలిటీ నెంబర్ 1 అనమాట. దీన్ని బీట్ చేసేదే లేదు ఆ బడ్జెట్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నేనైతే 3 సౌండ్ బార్స్ వాడుతున్నాను. ఇప్పుడైతే ఈ రెండు సేల్ అయితే వచ్చేసింది. అందులో మీకు 2000 నుంచి 30,000 అయితే సౌండ్ బార్స్ ఉన్నాయన్నమాట. మీరు పెట్టే బడ్జెట్ని బట్టి ఏ సౌండ్ బార్ కొనాలి నేనైతే మీకు బ్రీఫ్గా అయితే ఒక వీడియో అయితే ఇస్తాను. అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే ప్రొజెక్టర్కి ఎటువంటి సౌండ్ బార్ కూడా. నా దగ్గర ఈ ప్రొజెక్టర్ ఉంది, నేను ఎటువంటి సౌండ్ బార్ కూడా నాకు డైరెక్ట్ డాల్బీ అట్మాస్ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి సౌండ్ బార్ కొనాలి. సో సౌండ్ బార్లో డాల్బీ అట్మాస్ ఉంటే సరిపోతుందా? సో మనం ప్రొజెక్టర్లు కానీ టీవీలు కానీ లేకుండా కూడా డాల్బీ అట్మాస్ వస్తుందని అడుగుతున్నారు. వైర్డ్ తీసుకోవాలా, కనెక్షన్ వైర్లెస్ తీసుకోవాలా అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్ అనమాట. ఈ వీడియోలో అవన్నీ క్లియర్గా చెప్తాను అనమాట. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవుతే హై పాయింట్స్ చూడండి. ఇన్ కేస్ ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ అంతా నచ్చితే ఇక్కడ మీకైతే కొన్ని సౌండ్ బార్స్ అయితే ట్యాగ్ చేస్తున్నాను అనమాట. అవి చూడండి, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో అంతా చూశాక అప్పుడు తర్వాత వాటిలోకి వెళ్ళండి. మరి మాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. సో మోస్ట్లీ ఇప్పుడు సౌండ్ బార్ కొనాలనుకునే వాళ్ళకి మెయిన్ 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఈ సౌండ్ బార్ అనేది ఒకటి టీవీ కనెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు. సో టీవీ కనెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఏదో ఒక 55 ఇంచెస్ 65 ఇంచెస్ టీవీ ఉంటారు. దాంట్లో వచ్చే ఆ 30 వాట్ 40 వాట్ సౌండ్ అవుట్పుట్కి సాటిస్ఫై కాక సౌండ్ బార్కి వెళ్ళాలనుకుంటారు. వీళ్ళు మోస్ట్లీ హోమ్లో చాలా ఎక్కువ. ఇంకో సెకండ్ టైప్ వచ్చేసి ప్రొజెక్టర్స్. సో మోస్ట్లీ ప్రొజెక్టర్స్ కొన్న వాళ్ళు ఏంటంటే ప్రొజెక్టర్స్లో వచ్చే 10 వాట్ 15 వాట్ 5 వాట్ స్పీకర్తో సాటిస్ఫై కాక బెస్ట్ సౌండ్ అంటే స్క్రీన్ పెద్దది అవుతుంది కాబట్టి బెస్ట్ సౌండ్. మోస్ట్లీ ఏంటంటే 55 ఇంచెస్ టీవీస్ దగ్గర నుంచి 100 ఇంచెస్ ప్రొజెక్టర్స్ దగ్గర నుంచి ఎక్కువ సౌండ్ బార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. బికాజ్ ఏంటంటే ఆ పిక్చర్కి తగ్గట్టు సౌండ్ ఉండాలి, సాటిస్ఫాక్షన్ కావాలి. సో తప్పకుండా సౌండ్ బార్ అనేది ఒక మంచి చాయిసే. కానీ ఇక్కడ మీరు అసలు ఏది తీసుకోవాలి? ఫస్ట్ ఇక్కడ మీరు ఏది లైక్ మీరు ఇప్పుడు టీవీ సెలెక్ట్ చేసుకున్నారు. 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ ఈ 3 మనం కొనగలిగేది. అంతకు మించి కొనాలంటే కొనలేం. ఓకేనా? అవి కూడా నేను బెస్ట్ ట్యాగ్ చేసి పెడతాను ఇప్పుడు ఈ ఈవెంట్ సెల్లో. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు నువ్వు ఒక 55 ఇంచెస్ టీవీ కొన్నావు. 55 ఇంచెస్ టీవీ కొన్న అతను ఒక 1100 వాట్ 1200 వాట్ సౌండ్ బార్ కొంటాడు. సో ఇక్కడ మీరు ఆలోచించండి, 55 ఇంచెస్ టీవీకి అంత పెద్ద సౌండ్ బార్ కొన్నప్పుడు మీకు ఆ టీవీలో వచ్చే అవుట్పుట్ స్క్రీన్ అవుట్పుట్ కన్నా సౌండ్ డామినేట్ చేస్తుంది. సో అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మన దగ్గర ఏదున్నా సరే సౌండ్ బార్ పెద్దది ఉంటే సరిపోతుంది, పెద్ద సౌండ్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. కాకపోతే ఒక రూమ్లో కూర్చొని మీరు అవి చూసేటప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ ఆ 55 ఇంచెస్ టీవీ ఏదైతే వచ్చే అవుట్పుట్ ఉంటుందో స్క్రీన్ మీద దానికి మీరు పెట్టే ఈ హెవీ సౌండ్కి అసలు మ్యాచ్ అవ్వదు, అది మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకుంటుంటే అట్లీస్ట్ ఒక 400 వాట్ ఆర్ 500 వాట్ లైక్ ఇప్పుడు జప్లే అని తర్వాత బోట్లో కావచ్చు మోస్ట్లీ 10,000 అంతకు మించి వెళ్ళొద్దు. సో మీరు ఏదైతే ఈ 55 ఇంచెస్ టీవీ చూస్తున్నారో దానికి సౌండ్ బార్ కావాలని చాలామంది అడిగారు. ఒక 10,000 మించాలి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్, డాల్బీ డిష్ ఇట్లాంటి సౌండ్ సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ అయితే మీకు బొచ్చుడు దొరుకుతాయి అక్కడ. ఇప్పుడు సేల్లో 10,000కే వచ్చేస్తున్నాయి. సో జిబ్రానిక్స్ నుంచి ఉన్నాయి, బోట్ నుంచి ఉన్నాయి, ఆ తర్వాత వచ్చేసి మివీ నుంచి ఉన్నాయి, ఆ తర్వాత ఈ మధ్యగా వీళ్ళు కొంచెం క్రాస్ బీట్స్ వాళ్ళు కూడా కొన్ని తీసుకొచ్చున్నారు. నేను ట్యాగ్ చేస్తాను ఒక 3-4 ట్యాగ్ చేస్తాను చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఈ 10,000 బడ్జెట్లో ఒక సబ్ ఆఫర్ వస్తుంది. అట్లీస్ట్ దానికి ఒక 150 to 200 వాట్ అయితే ఒక సబ్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. ఇక సో ఒక బార్ అయితే వస్తుంది అనమాట. సో అది మీకు 150 to 200 వాట్ బార్ వస్తుంది. మోస్ట్లీ 150 వాట్ వస్తుంది. ఇక చిన్న సెటిలైట్ స్పీకర్స్ అయితే 2 వస్తాయి. మోర్ దెన్ ఎనఫ్. సో ఇది మీరు ఆ 55 ఇంచెస్ టీవీకి ఖచ్చితంగా మీరు యాక్ట్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే మీరు ఆ 55 ఇంచెస్ ఇప్పుడు ఒక 30,000 పెట్టి 55 ఇంచెస్ టీవీకి ఉన్నారు, ఒక 10,000 పెట్టి మాత్రం సౌండ్ వరకు ఖర్చు పెట్టండి. అంతమించి ఎక్కువ ఖర్చు పెట్టారంటే మిస్ మ్యాచ్ అవుతుంది. మీరే ఆలోచించి చూడండి. సో అసలు అంతమించి అయితే వద్దనమాట. సో వీటిల్లో ఆల్మోస్ట్ ఆడియో ఫార్మాట్స్ అన్నీ ఇప్పుడు వచ్చే సౌండ్ బార్స్ ఏవైనా సరే సో మనకి HDMI పోర్ట్ వస్తుంది, తర్వాత పెన్ డ్రైవ్ వస్తుంది, తర్వాత బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. సో మీకు వైర్డ్ వైర్లెస్ బోత్ సపోర్ట్ ఆక్ సపోర్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఏదైనా వైర్లెస్గా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. లైక్ వైర్డ్ HDMI ఇక్కడ టీవీ నుంచి అవుట్పుట్ వచ్చి బ్లూటూత్ కనెక్ట్ చేయొద్దు. సో మీరు HDMI ద్వారా హార్క్ సపోర్ట్ తీసుకోండి. సో ఈఆర్క్ సపోర్ట్ ఉంటుంది, ఈఆర్క్ సపోర్ట్ తీసుకుని ఇన్ కేస్ మీరు కొన్ని టీవీ కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంటే వైర్ ద్వారా వెళ్ళేప్పుడు మాత్రం మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇది మర్చిపోవద్దు. ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేస్తే డాల్బీ అట్మాస్ వస్తుందంటే సో డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్ DTS:X ఇవన్నీ కూడా
వైర్ ద్వారా మాత్రమే మీకు సపోర్ట్ చేస్తే వైర్లెస్గా సపోర్ట్ చేయవు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏదైతే సోర్స్ ఉందో సోర్స్ నుంచి సౌండ్ బార్కి వైర్ ద్వారానే వెళ్ళాలా. కాబట్టి మీరు కొనే టీవీలో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆప్షన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకొంతమంది ఏంటంటే టీవీకి మీరు స్ప్లిటర్ వాడుతూ ఉంటున్నారు. తప్పకుండా మీ దగ్గర ఉన్న టీవీలు ఈ డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, డిటిఎక్స్ ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మీరు స్ప్లిటర్ తీసుకుని స్ప్లిటర్ నుంచి ఇన్ ఒకటి అవుట్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో వాడుకోవచ్చు. కాకపోతే మీ టీవీలో అది ఉంటే మాత్రం అనవసరం. సో మీకు డైరెక్ట్గా వైర్ ద్వారానే కనెక్షన్ ఇచ్చుకోండి. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి సో 20,000 దగ్గర వైర్లెస్ సౌండ్ బార్స్ అయితే ఇప్పుడు వచ్చున్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఒక బడ్జెట్ చెప్పాను. సో ఈ పెద్ద సౌండ్ బార్స్ దేనికి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ 75 ఇంచెస్ టీవీ, 65-75 ఇంచెస్ టీవీస్ ఉన్నప్పుడు స్క్రీన్ సైజ్ ఆటోమేటిక్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. స్క్రీన్ సైజ్ పెరిగినప్పుడు మీకు వచ్చి సౌండ్ బార్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పలేదన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నట్టు, ఇక్కడ మీకు 10,000 దాటాక 15,000లోనే క్రాస్ బీట్స్లో డ్యూయల్ సబ్ ఆఫర్ సౌండ్ బార్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే 2 సబ్ ఆఫర్స్ ఉంటాయి. అది 5.2 ఛానల్ కింద అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. 5.1 అయితే మాకు 1 సింగిల్ సబ్ ఆఫర్, 5 సెటిలైట్ స్పీకర్స్ లెక్కలు వేసుకోవచ్చు. 5.2 వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 5.2లో మీకు 2 సబ్ ఆఫర్స్, 5 సెటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయి. సో ఇవి వచ్చేసి ఖచ్చితంగా మీరు 65-75 ఇంచెస్ టీవీకి వెళ్ళేటప్పుడు మీకు 15,000 నుంచి 25,000 వరకు అయితే ఉన్నాయి. క్రాస్ బీట్స్లో 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మోడల్. ఇక జిబ్రానిక్స్లో 17, 18, 20, 21, 25 దగ్గర ఉంటుంది. బోట్లో కూడా సేమ్ ఇదే రేంజ్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మోటరోలో కూడా మనకి 1.2 తగులుతాయి. కాకపోతే మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేంజ్ వచ్చేసి క్రాస్ బీట్స్లో చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ ఒక 3 తీసుకున్నారు, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత జిబ్రానిక్స్లో మీకు 25,000 దగ్గరికి వెళ్తే 25 to 30 మధ్యలో సేల్ అవుతుంది. 22-23కి సేల్స్, రేపు సేల్ టైంలో 20-23 మధ్యలో వస్తుంది అనమాట. అది మీకు వైర్లెస్ వస్తుంది అనమాట. లైక్ సబ్ ఆఫర్స్ ఉంటే సబ్ ఆఫర్కి వైర్లెస్ వస్తుంది, 2 సాటిలైట్ స్పీకర్స్కి వైర్లెస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఒకట మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది, దానికైతే మీకు వైర్ ఉంటుంది అనమాట. సో దానికి మెయిన్ పవర్ బోర్డు వైర్ అని అటాచ్ అయ్యి ఉంటాయి. దీంట్లో డాల్బీ అట్మాస్ ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఈఆర్కి సపోర్ట్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను సో రీసెంట్గా మన సబ్స్క్రైబర్ గూడు రత్నకి అయితే సజెస్ట్ చేశాను. ఆయన పర్చేస్ చేసి నేను వెళ్ళి కూడా డెమో చూసి వచ్చాను అనమాట. చాలా బాగుంది. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, ఏదైతే మీరు 75 ఇంచెస్ టీవీ దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మీరు చెప్పారు కూడా 10,000లో చెప్పారు, 15,000లో కూడా సౌండ్ బాక్స్ చెప్పారు, 25 అంటే ఏది ఎవరు కొనాలో చెప్పారు. మరి లో ఎండ్లో వచ్చే సౌండ్ బాక్స్ ఉంటాయి కదా, వాటి పరిస్థితిని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే ఈ లో ఎండ్ సౌండ్ బాక్స్ లైక్ 3,000, 4,000 మీవీలో కావచ్చు, వీటిలో జిబ్రానిక్స్లో కావచ్చు, బోట్లో కావచ్చు, వీటిలో 4,000కి 5,000 కూడా 100 వాట్, 110 వాట్, 120 వాట్ వస్తున్నాయి. సో ఇవేంటంటే ఇవి బేసిక్ స్టార్టింగ్ పర్పస్ అనమాట. సో వీటి దగ్గర నుంచి మీరు ఎక్కువ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. బేసిక్గా నేను ఏంటంటే 5,000, 6,000, 7,000 సౌండ్ బాక్స్ని అయితే నేను స్ట్రాంగ్గా మీకు సజెస్ట్ కూడా చేయను. సో ఒకటేరా బోట్లో ఒకటి బాగుంటుందా, జేబిఎల్లో ఒకటే వస్తుంది, ఆ తర్వాత జిబ్రానిక్స్లో ఒకటి వస్తుంది. ఒక 3-4 మాత్రం ఉన్నాయి గట్టి కొడితే 4,000 నుంచి 7,000 లోపల. ఇవేంటంటే మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. లైక్ మీ దగ్గర ఒక 32 ఇంచెస్ టీవీయో, లేకంటే 43 ఇంచెస్ టీవీయో, లేకంటే 24 చిన్న టీవీస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సౌండ్ బాక్స్ని ఒక లుక్ వేయండి. వాటికి అయితే సెట్ అవుతాయి. మోస్ట్లీ ఇప్పుడు అంతా కూడా 55 ఇంచెస్ దగ్గర నుంచి టీవీ స్టార్ట్ అవుతున్నాయి, కొనేవాళ్ళు కూడా అక్కడి నుంచే కొంటున్నారు. ఇన్ కేస్ 43 ఇంచెస్ ఇవి ఉంటే మాత్రం అవి చూడండి. అవి వచ్చేసి మీకు సాటిస్ఫాక్షన్, అవి 2.1 ఛానల్ అయితే వస్తాయి. సో ఒక సబ్ ఆఫర్, 2 సాటిలైట్ స్పీకర్స్, లైక్ 2 అంటే అది ఒక బార్ వస్తుందండి, ఆ బార్ 2 ఎక్విప్ చేస్తుంటారు. అవి మీకు అంత సాటిస్ఫాక్టరీ అయితే ఉన్నాయన్నమాట. బ్యాస్ కానీ ఇవన్నీ కానీ ట్రబుల్స్ కానీ ఇవన్నీ కూడా యావరేజ్ ఉంటాయి. సో యావరేజ్ అంటే అవి మీకు సాటిస్ఫై కావచ్చు. ఈ 10,000 అంటే మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా 10,000 దగ్గర నుంచి వెళ్ళేటి ఏంటంటే మీకు మంచి లైక్ థంపింగ్ బాస్ వస్తుంది, ట్రబుల్స్ వస్తాయి, మిడ్స్ వస్తాయి, కొంచెం క్వాలిటీ. అంటే అక్కడ నుంచి ఏంటంటే వీళ్ళు హై ఎండ్ చిప్ సెట్స్ అయితే వాడడం మొదలెడతారు అనమాట. లైక్ వీళ్ళు సౌండ్ బార్ మ్యానుఫ్యాక్చరర్స్. సో మనకి డ్యూయల్ ఐసీస్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో సబ్ ఆఫర్స్ కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ వచ్చి హౌసింగ్ బాగుంటుంది. సో లోపల వచ్చే సబ్ ఆఫర్ లైక్ 6 ఇంచెస్, 6.5 ఇంచెస్, 8 ఇంచెస్ ఇలా వస్తాయి అనమాట. అప్పుడు మీకు ఒక క్రిస్పీ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట, లైక్ మంచి పంచ్ బాస్ వస్తుంది. ఈ లో బడ్జెట్లో వచ్చేసి మీకు లైక్ సబ్ ఆఫర్ సైజ్ వచ్చేసి 4 ఇంచెస్, 4.5 ఇంచెస్ ఇట్లా ఉంటుంది. అది మీకు అంత ఎక్స్పీరియన్స్. అలాగే సబ్ ఆఫర్ సైజ్ కూడా చాలా తక్కువ వస్తుంది, హౌసింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అంత మీకు థంపింగ్ బాక్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేసేది. అందుకని నేను మీకు ఈ బడ్జెట్ని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది నేనైనా సరే ఈ సిచ్యువేషన్స్లో ఇవే కొంటాను, అంతకుమించి ఎక్కువైతే ఖర్చు పెట్టను. ఇప్పుడు కమింగ్ టు ప్రొజెక్టర్స్ సౌండ్ బార్ గురించి అడుగుతున్నారు గైస్. ప్రొజెక్టర్స్లో సౌండ్ బార్ అనేది నేను మీకు ఒకటే చెప్తున్నాను. ప్రొజెక్టర్స్ మీకు ఒకటే ఉండదు తప్ప ఆల్మోస్ట్ ఏది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వచ్చే ప్రొజెక్టర్ అయితే లేవు. సో ఏదో ఒక 4-5 ప్రొజెక్టర్స్ ఉన్నాయి, మహా అంటే ఒక కంపెనీ నుంచి ఒకటి ఉంది అంతేను. అవి ఇన్బుల్ట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసి దాన్ని డైరెక్ట్ మీరు త్రూ ఈఆర్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి ఒక పోర్ట్లో మీరు టీవీ స్టిక్ ఏదైనా పెట్టుకుని ఇంకో పోర్ట్ నుంచి మీరు దానికి సబ్ ఆఫర్కి ఇలా అవుట్పుట్ ఇచ్చుకుంటే లైక్ సౌండ్ బార్కి అవుట్పుట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఈ ప్రొజెక్టర్స్ విషయంలో
మీరు ఖచ్చితంగా ఒక 20,000 దగ్గర 4K హెచ్డిఆర్ హెచ్ఎల్జీ హెచ్డిఆర్10+ సపోర్ట్ చేసి ఒక క్వాలిటీస్ట్ ప్రొజెక్టర్ మీరు తీసుకుంటే అది మీకు 120 నుంచి 150 ఇంచెస్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేదైతే మాత్రమే మీరు సౌండ్ బార్ మీద ఇన్వెస్ట్ చేయండి భయ్యా, లేకుంటే ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా ప్రొజెక్టర్స్ చాలా డల్ సైడ్ ఉంటాయి. ఓకే, సో అక్కడ చాలా చెప్తారు కానీ బట్ చేతికి వచ్చేసరికి అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ రావు. మీరు 10-12 వేలు ప్రొజెక్టర్లో 150 ఇంచెస్ చూసేసుకుందాం, ఒక 30,000 సౌండ్ బార్ కొందాం అంటే వేస్ట్. అసలు మీరు పెట్టొద్దు, దయచేసి పెట్టొద్దు. సో ఎందుకంటే ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఆడ వచ్చే వీడియోకి ఇక్కడ వచ్చే ఆడియోకి అస్సలు సంబంధం ఉంది, మిస్ మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి అసలు పెట్టొద్దు. సో మీరు లైక్ ఒక లెజెండ్ ప్రో మ్యాక్స్ అంటే ఒక ది బెస్ట్ టాప్ లెజెండ్ ప్రో మ్యాక్స్ అంటే ఒక పెద్ద ప్రొజెక్టర్ ఒక కొన్నారనుకోండి, దానికి ఒక 20,000 పెట్టి ఒక మంచి సౌండ్ బార్ తీసుకున్నారనుకోండి, ఒక స్ప్లిట్టర్ తీసుకున్నారనుకోండి, టీవీ బాక్స్లో ఒక 50,000 మీరు కానీ ఈ కన్స్టెంట్ ఈ బడ్జెట్లో పెట్టుకున్నారంటే 50,000లో మీకు ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎక్సలెంట్ పిక్చర్ వస్తుంది. 150 ఇంచెస్ 200 ఇంచెస్లో కూడా మీకు అక్కడ మీకు డ్యూయల్ సబ్-వూఫర్ సౌండ్ బార్ వస్తుంది. సో మీకు సరౌండ్ వస్తుంది. సో మీరు 2 శాటిలైట్ స్పీకర్స్ని ఫ్రంట్ పెట్టుకున్న, ఒక సబ్-వూఫర్ ముందు, ఒక సబ్-వూఫర్ బ్యాక్, అండ్ మధ్యలో వచ్చే ఆ 3 శాటిలైట్ స్పీకర్స్ని మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు సరౌండ్ వస్తుంది. అప్పుడు మీకు ఈ స్క్రీన్కి వచ్చే పిక్చర్ సైజ్కి దానికి సెట్ అవుతుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే మీకు సో ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇలా బ్యాలెన్స్ అయినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. పిక్చర్ ఇటు ఆడియో రెండు బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా పిక్చర్ డౌన్ సైడ్ ఉంటే ఆడియో హై సైడ్ ఉంటే అసలు అది మీకు అసలు మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రొజెక్టర్స్ విషయంలో సో మీరు కొనేదాన్ని బట్టి, మీరు వచ్చే మీ ప్రొజెక్టర్ అవుట్పుట్ని బట్టి అది ఎంతవరకు స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేస్తుంది, ఎంతవరకు మనకి మంచి అవుట్పుట్ వస్తుంది, ఎంతవరకు మనం దాన్ని అంటే కొన్ని ప్రొజెక్టర్స్ లైక్ 80-100 ఇంచెస్ దగ్గరే అవుట్ అయిపోతాయి అనమాట. అంతకుమించి వెళ్తే లైక్ వాటిలో క్వాలిటీ లాస్ అవ్వడం, లైక్ షేడ్స్ రావడం, లైక్ తర్వాత మీకు అంత లైట్ సోర్స్ అనేది సరిగా ఉండకపోవడం, ఇట్లాంటి వాటిల్లో మీరు ఇంత డబ్బులు పెట్టుకున్న సౌండ్ బార్ అనేది మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అనమాట. నా ఒపీనియన్ అనమాట. నేను మోస్ట్లీ సజెస్ట్ చేసేప్పుడు ఇలా మీరు ఏ ప్రాజెక్ట్ వాడుతున్నారో దాన్ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను, అంతకుమించి తప్ప. సో ప్రొజెక్టర్ ఒకటి సౌండ్ బార్ ఇప్పుడు 40,000లో కూడా జిబ్రానిక్స్లో సౌండ్ బార్ ఉంది, 50,000లో కూడా సోనీ సౌండ్ బార్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ బెటర్ వీడియో దెన్ ద ఆడియో విల్ సూట్స్ యూ. అంతే. నేను తెలుసుకుంది అదన్నట్టు ఈ ఫీల్డ్లో బెటర్ వీడియో నువ్వు ఉన్నప్పుడు దానికి తగ్గ ఆడియో మీకు సెట్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న వీడియో 10,000 అంటే ఆడియో 50,000 పెడితే ఉండదు. సో ఇప్పుడు సోనీ JBL అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద సౌండ్ బార్స్ నేను దీంట్లో ఎందుకు తీసుకురావట్లేదు అంటే అసలు ఇదంతా బడ్జెట్ సెగ్మెంట్లోనే చెప్తున్నాను. ఏదైనా ప్రొజెక్టర్ కానీ టీవీ కానీ 30-40,000లో కొనే వాళ్ళకి నేను చెప్పే ఈ సౌండ్ బార్స్ ఇవన్నీ సెట్ అవుతాయి. సో ఇక్కడ మీరు స్ట్రెచ్ చేసుకొని వెళ్తూ ఉంటే లైక్ ఇప్పుడు బెన్క్యూ ప్రొజెక్టర్ ఉంది, ఆప్టిమో ప్రొజెక్టర్ ఉంది, ఎప్సాన్ ఉంది. ఇవన్నీ కూడా 1.5 lakh 2 lakhs వరకు వెళ్ళే ప్రొజెక్టర్స్. 4K అన్ని సపోర్ట్ చేస్తే నేటివ్ వస్తుంది, హై ఎండ్ ప్రొజెక్టర్స్. ఇక్కడికి వెళ్ళినప్పుడు హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్. DVRs కావచ్చు, AVRs కావచ్చు, అండ్ దట్టు ఇక్కడ హ్యూజ్ సౌండ్ బాక్స్ కావచ్చు, లైక్ సోనీలో ఉంది, LGలో ఉంది 60-70,000కి. ఇవి అక్కడ సెట్ అవుతాయి. సో మీరు అక్కడ ఆ వీడియోకి ఈ ఆడియోకి సింక్ అవుతుంది అనమాట, లైక్ ఆ క్వాలిటీ అనేది మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్తున్నాను బడ్జెట్లో అంటే మీరు చెప్పాను కదా ఒక 5,000 నుంచి 30,000 లోపల మీరు చూస్తుంటే మాత్రం ఇంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సౌండ్ బార్స్ కూడా నేను పింగ్ చేస్తాను. నేను ఒక 10-15 మాత్రమే ఉన్నాయి, అంత మించి వాళ్ళు లేవు మనకు మార్కెట్లో తీసుకోవడానికి. కొన్నిట్లో ఇష్యూస్ ఉన్నాయి, కొన్నిట్లో బేస్ బాగా వస్తే ట్రబుల్స్ బాగా రాదు, ట్రబుల్స్ బాగా వస్తే మిడ్స్ బాగా రాదు. ఇంకొన్ని అయితే ఓన్లీ ఈ వోకల్స్ డామినేట్ చేస్తున్నాయి, లోపల బాస్ అదంతా కూడా మీకు అసలు సరిగా వినిపించింది. ఇప్పుడు నేను ఇక్కడ వాడుతున్న జిబ్రానిక్ సౌండ్ బార్ పరిస్థితి కూడా అంతే. సో మీరు ఒక ఈక్వలైజర్లో మాత్రం మీకు పంచీ బాస్ వస్తుంది, మిగతావి ఏదైనా సరే సో ఈ స్పీకర్స్లో వచ్చే వోకల్స్ ఎక్కువ వస్తాయి, ట్రబుల్స్ మిడ్స్ వోకల్స్ ఎక్కువ వస్తాయి, అదైతే మీ బ్యాస్ అయితే తగ్గిపోతుంది అనమాట. కాబట్టి అది కూడా మీరు ఆచితూచి తీసుకోవాలి. అందుకనే చెప్తున్నాను ఇక్కడ సబ్-వూఫర్ సైజ్ చాలా ఇంపార్టెంట్, ఎంత సైజ్ ఉన్నది మ్యాండేటరీగా చూసుకోవాలన్నమాట. సో ఇక మీరు కింద ఇచ్చే కామెంట్స్ని బట్టి లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియో కూడా ప్లాన్ చేస్తాను. ఆ వీడియోలో మీకు ఏ బడ్జెట్లో ఏది తీసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను అనమాట. ప్రస్తుతానికి ఈ వీడియో ఈ వీడియో మీరు అసలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ తోటి మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.